వారు పెళ్లి కొడుకు ఏకైక తమ్ముడు గారు వరహాచారి గారు, వారు ఏకైక పెళ్లి కొడుకు గారు కూర్మాచారి గారు, వీరు వారి ఏకైక తండ్రి గారు లద్దుగుజ్జుల శటకోపాచారి గారు. నా గురించి నేను పరిచయం చేసుకోనక్కర్లేదు. నేను మా బావగారి ఏకైక బామరిదిని అప్పలాచారి గారిని. వీరు మా ఏకైక బావగారు రంగాచార్యులు గారు. వారు మా బావగారి సన్నిహిత మిత్రులు ఏకైక ఎదురింటి అలెగ్జాండర్ ది గ్రేట్. నమస్కారం. ఏకబిగా నవ్వులుతున్న వారు వారి ఏకైక పుత్రరత్నం ప్రభునామధేయులు. ఏమిటి మావయ్య పొద్దున్నే జోకులు నువ్వును? పాపం వాళ్ళందరూ జూలగటగా అయిపోగలరు. నా పేరు మాధవాచారి అండి, రంగాచారి గారికి ఏకైక పుత్రరత్నాన్ని. వాడి గురించి మీరే పట్టించుకోవద్దు. చిన్నప్పటి నుంచి అంతే, ఒట్టి వాగులకాయ, కాస్త స్క్రూ లూజ్ అంతే. ఏమిటి మావయ్య నాకు స్క్రూ లూజ్ అని చెప్తున్నావా? అదే నా గురించి నేను చెప్పుకుంటున్నాను రా. అయితే కరెక్టే. చలాయ్ అమ్మాయిని తీసుకురా, వంచ వచ్చేస్తుంది మళ్ళీ. అవును, చాలా బాగుంది. సారీ, నేను చెప్పాగా స్క్రూ లూజ్ అని. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లక్షణంగా ఉంది. ఏరా ఏరా, నాకు బాగుంది. నాకు బాగుంది. నాకు బాగుంది. మీరేమన్నా అడుక్కోదలుచుకుంటే అడుక్కోవచ్చు. అదే ప్రశ్నలు గట్రా అవన్నీ. మీ పేరేమిటండి? మేరీ కరుణ. అదే అదే మీ అబ్బాయి అందమైన గంధపు చెక్కలాగా ఉన్నాడు కదండి. చూసి చూడగానే ఐ మ్యారీ అంటానికి బదులు మ్యారీ కరుణ అని టెలిగ్రామ్ భాషలో చెప్పిందనమాట. టెలిగ్రామ్ భాష అయితే పర్వాలేదు. అమ్మాయి ఏది ఒక పాట పాడమ్మా. మీరు చెప్తే పడతానేంటి, మా డాడీ చెప్తే పడతాను. తండ్రి అదుపాజ్ఞల్లో పెరిగిన పిల్ల గనక అలా అంటోంది. బావగారు మీరు చెప్పండి, పాడుతుంది. పాడమ్మా. అబ్బే ఈయన మా డాడీ కాదు, ఈయన చెప్తే నేను పాడను. ఆయనే మా డాడీ, ఆయన చెప్తే పడతాను. అదేమిటండి ఆయన గారు చూపించుతండి అంటుంది? మా మేనగోడలు చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో తిరిగి పెరిగింది గనక ఆయన కూడా డాడీ డాడీ అంటాం అలవాటు. అంతే, మీరేం అపార్థం చేసుకోకండి. బాబు మీరే చెప్పండి, పాడుతుంది. పాడమ్మా. పరిశుద్ధ 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 ప్రభువ, పరిశుద్ధ తనయుడ పరమాత్మ రూప. ఇదేనండి ఆచార్యులు గారి అమ్మాయి వండి యేసు ప్రభు పాట పాడుతుంది. అంటే ఆ పిల్ల ఎదురింటి వాళ్ళ పిల్లని, నేను ఈ ఇంటి పిల్లవాడినని ఇప్పటికైనా జూలగటక జూలగటక అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందయ్యా, అర్థమైంది. ఇదో శంకరజాతి కుటుంబం అని అర్థమైంది. ఈయన మమ్మల్ని నిలువునా ముంచేశాడని అర్థమైంది. పదండరా, పదండి పదండి. అప్పుడు వెళ్ళరా, ఇక్కడ చేయి పెళ్లి సంబంధం చెడగొడతావా? పదరా, పదని పని చెబుతా. నన్ను కొడతారేంటి అక్కో? అనుమాన పీనుగులు, మీరేం బాధపడకండి బావగారు. వారం తిరిగే లోపు మనం ఏం చెబితే అది విని కళ్ళు మూసుకుని మన అమ్మాయిని పెళ్లి చేసుకుపోయే సంబంధం చూడకపోతే నా పేరు అప్పలాచార్య కాదు. ఆహా, కొబ్బరి ముక్కలు లాంటి పూపాపుల్ని బొర్రా పురుషోత్తం గారికి దారాదత్తం చేసేస్తున్నాను. ఇదొక్కటి నాకు దక్కితే ఎంత బాగుండు. కిటికీ దగ్గర ఏం చేస్తున్నాడు చూస్తా. కోసరి కోసరి నాతో సరసమూలాడకు, రాజమార్గమిది. అమ్మ వెధవా, ఇదా నీ వ్యాధి? నేమందిస్తా. ఇది సర్వరోగ నివారిణి. రా. ఏంటి అడ్డుపోయిందేంటి? ఈ అయోమయంగాడు ఏటి రాసిపోయాడు? అయ్య బాబు, గట్టిగా అరవడానికి లేదు. అయ్య బాబు, కోసరి కోసరి నాతో కోసరి కోసరి నాతో. అయినా నీ పేరేమిటన్నావు? గణపతి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తలేదు. ఏం చేస్తున్నాడు రా? కిటికీ బొక్కలోంచి చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? గణపై చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నాడు? కిటికీ బొక్కలోంచి చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? గణపై చూస్తున్నారు. ఎవరు देखताई? गणपति देखता है. ఎక్కడ देखताई? కిటికీ బొక్కలో देखता है. చేసే ఎన్ని లత్తుకోరవ్వారలే.
అంటుపోయింది. అంటుకుపోయిందా? ఒరే జపానా అయ్యా అయ్యి బావాడు వద్దండి. అని పీకురా. తాగుడు మూతలు ఎందుకయ్యా? మీరన్నట్టు రాజు కనిపించడం లేదండి. ఏమిటి ఇప్పుడు లోపల ఉంది కదంటే? మనందరూ అటు వెళ్ళడం చూసి ఇటు పారిపోయినట్టుంది. ఆ పిల్లకి ఈ కొంపలో ఉండకూడదు. నా కొంపలో దిగవలసిన టైం వచ్చేసింది. అయ్యా ఒరే జపాను, ఇది మన పిచ్చేజ్ క్వశ్చన్. ఆ పిల్లంత దూరం లగెత్తుండదు కానీ 2 నిమిషాల్లో ఎతికి తీసుకొచ్చి ఇక్కడ దింపాలి. పాపం తల్లిదండ్రులు బాధపడిపోతున్నారు. ఇల్లు థ్యాంక్స్ అండి, కానీ నేను వెళ్ళి వెతుక్కుంటాను. అలాగే ఆశాలు గారు, మీరు కూడా మీ బావగారు తెలండి. ఆయన కొంత ధైర్యంగా ఉంటుంది. అలాగే. రే భాష రా. क्या चाचा రే భాష, ఈ బొర్రా పురుషోత్తం గారు ఇంట్లో ఎవరిని ఉండనివ్వకుండా అందరినీ తరివేస్తున్నాడంటే ఏదో కుట్ర పన్నుతున్నాడని నాకు అనుమానంగా ఉంది. కాసేపు మనం ఇక్కడే ఉందాం. రే గణపతి, ఆ జపాన్ ఏదో రాత్రి దొరికింది కదా అని పొరపాటున వాళ్ళ ఇంట్లో దింపుకుంటాడేమో. మన ఇంట్లో దింపించి ఏర్పాటు చేయించు. అలాగే. నాన్నగారు, అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. కన్న కొడుకును పట్టుకుని కొడుకును కాదంటే ఏం బాగుంటుంది చెప్పండి. మీరు నన్ను కొట్టండి తిట్టండి, కానీ నన్ను మాత్రం నమ్మండి నాన్నగారు. నాన్నగారు, నేను జూలకటక నామాన్ని ఉచ్చరించిన ఓం భూర్భవస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని మర్చిపోతాను నాన్నగారు. పరాత్పరా అర్ఘ్యం సమర్పయామి అని ప్రతి ఉదయం నా చేత సూర్యుడికి అర్ఘ్యం సమర్పింపజేసేవారు. అది కూడా కాదంటారా నాన్నగారు? దిక్కుమాల సంత, దిక్కుమాల సంత అని అంత కాదు నాన్నగారు. నాన్నగారు, నన్ను వదిలిపెట్టు నాన్నగారు. నాన్నగారు, మనకు సాగితే పులిహోర చక్కెర పొంగలి చేసుకుంటున్నాం, సాగకపోతే కాస్తంత పప్పు ఆవకాయ వేసుకు తింటున్నాం. అందులోకి నేతిపట్టు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడైనా అలరి చేశానా నాన్నగారు? నారాయణ, చిలికిన మజ్జిగ వేసుకుంటున్నాను కానీ గడ్డ పెరుగు కావాలి నేను ఎప్పుడైనా అరళ్ళు పెట్టారా నాన్నగారు? చెట్టంతా ఎదిగిన కొడుకుని పట్టుకుని మిరపకాయలు పెట్టించినా మినప్పప్పు రూపించినా నేనేమన్నా భేషజాలకు పోతున్నానా అండి? మీరే చెప్పండి నాన్నగారు. మహాప్రభో, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, నువ్వు మా ఎదురింటి ప్రభువు గాని నా మాటడు కాదు. నా కొడుకును నా చేతులతోనే బూడిద చేశా. నన్ను మీరు బూడిద చేయటం ఏమిటి నాన్నగారు? ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పండి. నాన్నగారు, గుళ్ళో ఇలా తండ్రి కొడుకులు జూలకటగా చేసుకుంటే చూసేవాళ్ళకి బాగుండదు నాన్నగారు. చెవులో జోరీగలా చేరి ఒకటే కలుపుతున్నావు కదా. ఏమిటి నాన్నగారు అలా చూస్తున్నారు? ఇంకా నన్ను నమ్మలేదా? నమ్మేనరా నాయనా, నన్ను ఇంతటితో వదిలిపెట్టు. రామచంద్ర ప్రభో. అమ్మయ్య, నమ్మారు అంతే చాలు నాకు. సీతమ్మ తల్లో. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి.